హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈ రోజు ఒక సూపర్ టేస్టీ హెల్తీ డ్రింక్ ని మీకు పరిచయం చేస్తున్నా. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. దీన్ని లస్సీ అంటారు. ఇది మనకి మ్యాంగో జ్యూస్, స్ప్రైట్‌లు ఎలా అయితే బాటిల్ రూపంలో వచ్చాయో ఇది కూడా అలానే వచ్చింది. కానీ హెల్తీగా, టేస్టీగా తాగాలి అంటే ఇంటిలో ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. అదేంటో మీకు వివరంగా చెప్పేస్తున్నా చూడండి. దీన్ని పెరుగుతో రెడీ చేస్తారు. మీరు తీసుకున్న పెరుగు ఎలా ఉండాలో ఒక 3 విషయాలు ఇక్కడ మీకు చెప్తాను. మీరు తీసుకున్న పెరుగు ముందుగా తాజాగా ఉండాలి. ఇందులో వెన్న క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. పెరుగు కొంచెం కూడా పులుపు ఉండకూడదు. అలా ఉంటేనే లస్సీ ఒరిజినల్ టేస్ట్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. పెరుగు చూడండి, ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి. కొంచెం కూడా వాటర్ లేకుండా పెరుగు ఇలా ఎలా వస్తుంది అనుకున్నారా? పాలని కనీసం మీరు అరగంట సేపు సిమ్ లో ఉంచి మరగనిస్తే పెరుగు ఎంత తిక్కుగా వస్తుంది. మీరు పాలు మరిగించేటప్పుడు పచ్చి పాలని, వెన్న ఉన్న పాలను తీసుకోండి. ఇది చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇలా రెడీ చేసుకున్న పెరుగు నుంచి ఒక 4 గరిటెలు ఒక గిన్నెలో యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది పక్కనుంచి మరొక చిన్న గిన్నె తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు యాడ్ చేసి కొన్ని వాటర్ పోసి ఒక 2 నిమిషాలు పక్కన ఉంచాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగుంది కదా, ఈ పెరుగుని ఇలా విస్కర్‌తో కలపాలి. మిక్సీలో యాడ్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. మిక్సీలో యాడ్ చేసే కంటే పెరుగుని ఇలా నిదానంగా చేస్తేనే టేస్ట్ వస్తుంది. 1 నిమిషం ఇలా కలపండి. పెరుగులో ఉన్న తరకలన్నీ పోవాలి. ఇందులో స్వీట్‌నెస్ కోసం నేను పంచదార యాడ్ చేస్తున్నాను. పంచదార ఇష్టం లేని వాళ్ళు పటికి బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసిన తర్వాత ఇలా మరొక నిమిషం కలుపుతూ ఉంటే క్రీమీగా ఇలా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు కలపండి. తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టిన సబ్జా గింజలున్నాయి కదా, ఈ సబ్జా గింజల్ని ఇలా రెడీ చేసుకున్న పెరుగులో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలిపినంత మాత్రాన మనకి లస్సీ రెడీ అయినట్టు కాదు. లస్సీ థిక్‌నెస్ ఎలా ఉంటుందో మీరు ఒక్కసారైనా తాగే ఉంటారు. దాన్ని బట్టి వాటర్ యాడ్ చేయాలి. నేనైతే కూల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చల్లగా తాగితే బావుంటుంది. మీరు ఇలా రెడీ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో కూడా ఉంచొచ్చు. నచ్చినప్పుడు తాగొచ్చు. ఇది 2 రోజులైనా కూడా పాడవదండి. టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇది టేస్టీగా రావడానికి మెయిన్ సీక్రెట్ ఇక్కడే ఉంది. మనం మజ్జిగ చేస్తున్నట్టుగా కనీసం ఒక 10 నిమిషాలు ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే సబ్జా గింజలకి పెరుగులో ఉన్న వెన్న మొత్తం సబ్జా గింజలకి పట్టుకుంటుంది. మనం తాగేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది. మెయిన్ సీక్రెట్ ఇక్కడే ఉంది. మీరు ఎంతసేపు చేస్తే అంత టేస్ట్ అనిపిస్తుంది. థిక్నెస్ చూడండి, ఇలా నోట్లో పెట్టుకుంటే చక్కగా జ్యూస్ లాగా అలా వెళ్ళిపోవాలి. మరీ పల్చగా మజ్జిగలాగా చేసుకోవద్దు. అలాగని పెరుగులాగా మరీ థిక్‌గా చేయొద్దు. ఇలా చేయండి, మంచిగా అనిపిస్తుంది. ఒక్క పెరుగు, పంచదార, సబ్జా గింజలతోనే ఎంత టేస్ట్ ఉంటుందా అనేలా ఉంటుంది ఈ లస్సీ. ఇలా చేసి చూడండి. వేసవి కాలంలో కూల్‌గా తాగొచ్చు. పాలైనా, పెరుగైనా ఎంత శ్రేష్టమైనయో మనందరికీ తెలుసు. మీరు ఇలా చేసుకొని ఎప్పుడైనా తాగారో లేదో, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక మంచి టేస్ట్‌ని పరిచయం చేసినందుకు మీరే నాకు థాంక్స్ చెప్తారు. అంత టేస్టీగా ఉంటుంది. కూల్‌గా తాగాలి అంటే కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇలా యాడ్ చేసుకొని తాగండి. టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. నేను చేసినప్పుడు ఇది చాలా టేస్ట్ అనిపించింది. అందుకే ఈ వీడియోని మీకు షేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.